విశ్వ కథానాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రం సంచలనాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. లోకేష్ కనకరాజు తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ అయిన ప్రతి కేంద్రంలో అద్భుతమైన వసూళ్లని సాధించింది. తమిళనాట గత చిత్రాల వసూళ్లన్నింటినీ అధిగమించి సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఘన విజయం సాధించి దక్షిణ భారత జైత్రయాత్ర చేసింది. అంతేకాదు స్ట్రైట్ హిందీ చిత్రాలను వెనక్కి నెట్టి బాలీవుడ్ లోనూ కలెక్షన్లు కొల్లగొట్టింది విక్రమ్. ఓవర్సీస్ లో 2 మిలియన్లకు పైగా వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాన్ని ఆశ్చర్యపరిచింది. ఓవరాల్ గా 500 కోట్లు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. కరోనా తర్వాత తమిళ చిత్ర పరిశ్రమకు కనకవర్షం కురిపించిన చిత్రం విక్రమ్. చాన్నాళ్ల తర్వాత కమల్ హాసన్ అందుకున్న భారీ బ్లాక్ బస్టర్ గా ఈ చిత్రం నిలిచింది. విక్రమ్ థియేట్రికల్ రన్ పూర్తయింది. కానీ కలెక్షన్ల సునామీ కొనసాగుతూనే ఉంది. ఓటీటీలోనూ రికార్డు స్థాయి వ్యూస్ ని దక్కించుకుంటోంది. తాజాగా అత్యంత అరుదైన రికార్డ్ ని విక్రమ్ చిత్రం నమోదు చేసిందని సమాచారం. 100 ఏళ్ల సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాకు రానంత మంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు థియేటర్లకు వచ్చారని తెలుస్తోంది. అత్యధిక గ్రాస్ వసూళ్లు, అత్యధిక షేర్, అత్యధిక మంది చూసిన సినిమాగా విక్రమ్ రికార్డుకెక్కిందని ప్రఖ్యాత బాక్సాఫీస్ విశ్లేషకుడు రమేష్ బాలా ఘంటాపథంగా చెబుతున్నారు.